హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంకా కలిసి ఉండలేము అని పద్మావతికి చెప్పిన విక్కీ షాక్ లో పద్మావతి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే విక్కీ దగ్గరికి టిఫిన్ చేయమని ప్లేట్ తీసుకొని వస్తుంది. ఆ ప్లేట్ ని కోపంతో విక్కీ కింద పడేస్తాడు. చూడు పద్మావతి, నువ్వు ఇంకోసారి నా దగ్గర రావద్దు, నాతో మాట్లాడొద్దు. నిన్ను ఎంత నమ్మాను, నువ్వు నన్ను అంత మోసం చేశావు. నిన్ను క్షమించలేను అని విక్కీ అంటాడు. సరే, ఒకసారి నేను చెప్పేది వినండి అని పద్మావతి అంటుంది. ఏం చెప్తావు నువ్వు, ఇంకా ఏం చెప్తావు? ఇందులో నా తప్పేం లేదు అని చెప్తావు అంతే కదా అని విక్కీ అరుస్తాడు. అది కాదు సారు, ఒకసారి వినండి. ఆ మురళి నాకు వీడియో కాల్ చేశాడు. కేసు వాపస్ తీసుకోకపోతే వదిలిని చంపేస్తాను అని బెదిరించాడు. అందుకే నేను కేసు వాపస్ తీసుకున్నాను సారు అని పద్మావతి అంటుంది. ఈ మాట ఇప్పుడు కాదు పద్మావతి, వాడు చెప్పినప్పుడే నాకు చెప్పాలి. అప్పుడు ఇద్దరం కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అంతా అయిపోయాక చెప్పి ఏం లాభం? నీ వల్ల మా అక్క మా అమ్మ నాకు దూరం అయ్యారు అని విక్కీ బాధపడుతూ ఉంటాడు. మొదటి నుంచి ఇంతే పద్మావతి, నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు, నన్ను ఏమీ అడగవు, నాకేమీ చెప్పవు. మన ఇద్దరికి సెట్ అవ్వదు పద్మావతి ఇంకా అని విక్కీ అంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే షాక్ అవుతుంది. మనం ఇంకా కలిసి ఉండలేము అని విక్కీ అంటాడు. దీనికి పద్మావతి షాక్ లో ఉండిపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.